తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఒక కామెడీ కథ విందాం. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. దేభ్యం అనే కథ విందామా మరి? నేను నీకు ఇచ్చిన డబ్బు ఎక్కడుంది అడిగారు మా ఆయన. నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది అన్నాను. ఏమిటి దేభ్యం బ్యాగ్లోనా అన్నారు. నాకు ఒళ్ళు మండిపోయింది. దెబ్బలాట వేసుకున్నాను. ఉన్నమాటేగా అన్నారు అని తండ్రిని వెనకేసుకొచ్చాడు మా అబ్బాయి. దేభ్యం నాకు తలనొప్పిగా తయారైంది. అసలు విషయం ఏమిటంటే మా భాగ్యం కొడుకు బబ్బులు సినిమాలు తీస్తూ ఉంటాడు, మీకు గుర్తున్నాడా? అతగాడు 6 నెలల కిందట నాకు ఫోన్ చేసి, ఆంటీ సినిమా ప్లాన్ చేస్తున్నా, మీరు స్టోరీ తయారు చేస్తారా అన్నాడు. నాకు బొర్ర తిరిగిపోయింది. ఏమిటి పిల్లాడు, ఇన్నిసార్లు తలబొప్పి కట్టినా బుద్ధి రాలేదా? ఆ మాట అంటే పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలట. మంచి విలువగల సినిమా తీస్తాట. ఓర్పు నశించిపోయింది. చెడామడా చివాట్లు పెట్టాను. ముందు నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టుగా సినిమా తీ, హిట్ కొట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అలా 1-2 హిట్లు కొట్టాక ఇక నీ ఇష్టం, ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నేను ఇలాగే తీస్తా, చూస్తే చూడండి, చస్తే చావండి అనొచ్చు. అంతేగాని మొదట్లోనే ప్రయోగాల జోలికి పోవద్దు అన్నాను. ఇంకా చాలా సలహాలు చెప్పాను. ఏ మూడ్లో ఉన్నాడో చెప్పినవన్నీ శ్రద్ధగా పాటించాడు. 6 నెలల్లో కష్టపడి సినిమా తీశాడు. ఫస్ట్ కాపీ రాగానే నన్ను పిలిచాడు. వెళ్ళాను. సినిమా మొదలైంది. అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతోంది. మొదటి సీన్లో హీరో 10 అంతస్తుల బిల్డింగ్ మేచి దూకి మొక్కజొన్న కండె కొనుక్కొని హీరోయిజం ప్రదర్శించాడు. హీరోయిన్ తెర మీదకి వచ్చింది. ఒక 6-7 సీన్ల దాకా ఒళ్ళు మాత్రమే చూపించి ఆ తర్వాత మొహం చూపించింది. చిన్న చిన్న బట్టలు వేసుకుంది. హీరోయిన్కే ఇంత పొదుపుగా బట్టలు వేస్తే ఐటెం డ్యాన్స్ పిల్లకి ఇంకేం వేస్తారా అని టెన్షన్ పడ్డాను. కానీ మేనేజ్ చేసేశారు. సినిమాలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కథ తిరణాలలో తప్పిపోయిన పిల్లాళ్ళలాగా కాసేపు అటు ఇటు పోతోంది. పాటల్లో సాహిత్యం వచ్చి పాలల్లో వెన్నలాగా మ్యూజిక్లో కలిసిపోయింది. అది తెలుగు పాటో కాదో చచ్చిన అర్థం కావట్లా. తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందని సామెత చెప్పినట్టు ఏం చేయాలో తోచనప్పుడల్లా ఓ పాట పెట్టేశారు. పాటల్లో హీరోకి గంగిరెద్దులాగా బోలెడన్ని బట్టలేసి హీరోయిన్కి 2 గుడ్డ పీలికలు చుట్టబెట్టారు. చార్ అణ మురుకు బార ఆణ మసాలా అన్నట్టు కామెడీ గుప్పించి వదిలిపెట్టారు. ఇక కథ విషయానికి వస్తే అది ప్రేమ కథ కాబట్టి హీరోయిన్ని పిచ్చిగా ప్రేమించేశాడు. చాలా పొదుపుగా బట్టలు వేసుకుని నోరిప్పితే చండాలమైన భాష మాట్లాడుతూ చూడటానికే వికారంగా ఉంది ఆ పిల్లదాని వ్యవహారం. మరి హీరోకు మాత్రం అదంతా అందంగానే ఉంది. ఆవిడ కోసం 1 డజన్ మందిని చంపేసి మరో 25 మందిని వికలాంగులుగా చేసేశాడు. ఆవిడ చీకొట్టిన యాపరాశి వెతవలాగా కాళ్ళ మీద పడి ప్రేమో అని ఏడ్చాడు. ఆఖరికి ఆవిడ వేరుశనక్కాయలు దెమ్మంటే విమానంలోంచి చేలోకి దూకేసరికి ఆవిడకి జ్ఞానోదయం అయింది. ఇతగాడిని పెళ్లి చేసుకుంది. శుభం కార్డు పడేసరికి అసలు మనం ఎవరం ఎక్కడున్నామని అయోమయంలో పడ్డాను. 1 కప్పు కాఫీ తాగి తేరుకున్నాను. బాగుంది సినిమా, దారిన పడ్డావు బబ్బులు అన్నాను. ఇలా తీయాలయ్యా సినిమా అని మెచ్చుకున్నాను. సంతోషించాడు. ఇక సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నాడో కూడా చెప్పాడు. ఆడియో రిలీజ్ వగైరాలన్నీ చేసేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక పోటీలు వగైరాలు కూడా పెడతారట. సినిమా చూసి వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారిలోంచి కొంతమందిని ఇచ్చి వాళ్ళ ఫోటోలు పంపమంటారు. అలా వచ్చిన ఫోటోల్లో 10 మందిని ఎంపిక చేసి ఆంధ్రాలో 10 మంది ఉత్తమ దేభ్యాలు వీళ్ళే అని ప్రకటిస్తారు. వాళ్ళకి ఇంకొకరిని తోడిచ్చి నాగార్జున సాగర్, శ్రీశైలం 2 రోజుల విహారయాత్ర ఏర్పాటు చేస్తారు. ఖర్చులన్నీ వీళ్ళవే. సినిమా రిలీజ్ అయింది. బాగానే పోతోంది. మా భాగ్యం అమెరికా నుంచి వచ్చేసింది. పుత్రోత్సాహంతో పొంగిపోయింది. అమ్మయ్య, ఈ సినిమా కూడా 3వ రోజే విజయోత్సవానికి రెడీ అయిపోతుందేమో అని భయపడ్డాను. మొత్తానికి బాగానే ఆడుతోంది అంది. ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది. అంతేగాని సొంత తెలివితేటలో ఉపయోగిస్తే అదోగతే. ఆ మాటే చెప్పాను భాగ్యంతో. నువ్వెక్కడున్నావు, నీకు అన్నీ తెలుసు. నీ సలహా పాటించి వాడి దారిన పడ్డాడు. నీ మేలు మర్చిపోలేను అంది. అంతేకాదు, నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందులో భాగంగానే ఉత్తమ దేభ్యం పోటీల్లో విజేతలు నించే బాధ్యత నా మొహం మీదే పెట్టింది. మరొక 2 జడ్జీలను తోడు తీసుకొని నేను భాగ్యం 10 మంది దేభ్యాలను ఇచ్చాం. ఈ దేభ్యాల వాళ్ళు ఏమిటనుకుంటున్నారా? మా బబ్బులు సినిమా పేరు. అదేగా మరి దేభ్యం. ఇది సక్సెస్ అయిన సందర్భంలో మరో 2 చిత్రాలకు శ్రీకారం చుట్టాడు. వాడికి దా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిసి వస్తాయట.
ఎవరో గొప్ప న్యూమరాలజిస్ట్ చెప్పారట. అందుకే దగులుబాజీ, దురద అనే టైటిల్స్ రిజిస్టర్ చేయించేశాడు. బబ్బులు నా పట్ల కృతజ్ఞతతో నాకు బోలెడన్ని బహుమతులు ఇచ్చాడు. చీరలు, సెల్ ఫోను, హ్యాండ్ బ్యాగు, చెప్పులు, ఇలా ఎన్నో. ఆ వస్తువులను సినిమా పేరుతోనే వ్యవహరిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. వద్దన్నా వెంటల్లా, దేబ్యం సెల్ ఫోన్ తీసుకెళ్తున్నావా, దేబ్యం చీర కట్టుకో, నీకు బాగుంటుంది అంటూ ఉంటే నాకు చిరాగ్గా ఉంది. ఏదో నా ఫ్రెండ్ కొడుకు గౌరవంతో ఇచ్చాడు, మధ్యలో వెళ్ళి ఎగతాళి ఏమిటి? ఇప్పుడే ఇలా ఉంది, మరి మా బబ్బులు భవిష్యత్తులో తీసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యి నాకు ఇల్లు, కారు కొనిపెడితే దగులుబాజీ ఇల్లు, దురద కారు అంటారా వీళ్ళు? ఏమిటో. అదండి ఓ చిన్న హాస్య కథ. థ్యాంక్ యూ.